నిరుద్యోగ యువకులను తెలంగాణ ఉద్యమం సందర్భంగా భావోద్వేగాలను వాళ్ళ యొక్క ఆవేశాన్ని అనుకూలంగా మార్చుకొని 1200 మంది విద్యార్థులు ఆత్మ బలిదానాలు చేసుకుంటే ఏర్పడ్డది తెలంగాణ. ఓ శ్రీకాంతాచారి, ఓ ఈశాన్ రెడ్డి, ఓ కానిస్టేబుల్ కిష్టయ్య, ఓ యాదయ్య, ఓ వేణుగోపాల్ రెడ్డి, ఇలా చెప్పుకుంటూ పోతే 100 మంది పేర్లు ఉన్నాయి అధ్యక్ష. భావోద్వేగానికి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించాలి, మా మరణమైన ఈ రాష్ట్ర కళని సాకారం చేస్తుందని త్యాగాలు చేసింది. వాళ్ళు ఆ విధంగా ఉంటే 100 రూపాయలతోని పెట్రోల్ దొరికింది సీసా నిండా, కానీ 10 పైసలు అగ్గిపెట్టి దొరకలేదు అధ్యక్ష, అగ్గిపెట్టే రావులకు. కానీ ఆ పిల్లలు మాత్రం ఈరోజు తెలంగాణ రాష్ట్రాన్ని సాధించారు. వాళ్ళ ప్రధానమైన లక్ష్యం ఏంది అధ్యక్ష? అగ్గిపెట్టే రావును మంత్రిని చేయాలనో, లేకపోతే ఉద్యమాలు చేసిన అనుకుని ఆయన కొడుకును మంత్రిని చేయాలనో, వాళ్ళ బిడ్డల్ని ఎంపీలను ఎమ్మెల్సీలను చేయాలనో, లేకపోతే వాళ్ళ చుట్టాలను రాజ్యసభలకు పంపించాలని చచ్చిపోలే అధ్యక్ష. తెలంగాణ రాష్ట్రం రావాలి, లక్షలాది నిరుద్యోగ యువకులకు ఉపాధి అవకాశాలు రావాలి, దళితులు, గిరిజనులు, ఆదివాసీలు, బలహీన వర్గాలు, మైనారిటీలు బాగుపడాలి అని ఆ పిల్లలు ఆత్మ బలిదానం చేసుకొని తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిండ్రు అధ్యక్ష. ఆ ఉద్యమకారుల స్ఫూర్తి, ఆత్మ బలిదానాలు చేసుకున్న విద్యార్థుల జ్ఞాపకాలు గుర్తున్న వాళ్ళు ఎవరు కుటుంబ సంక్షేమం కోసం కాకుండా కుటుంబమే 4 కుటుంబ సభ్యులే మొత్తం తెలంగాణ అని వాళ్ళు అనుకుంటే 4 కోట్ల తెలంగాణ ప్రజలు మా కుటుంబం అని నా మంత్రివర్గ సభ్యులు, మా శాసనసభ్యులు అనుకోబట్టి 4 కోట్ల తెలంగాణ నా కుటుంబ సభ్యుల కోసం భవిష్యత్తు ప్రణాళికలను సిద్ధం చేసి ఈనాడు గవర్నర్ గారి ద్వారా ఈ సభలో ప్రవేశపెడితే అభినందించాల్సింది పోయి అవమానించే విధంగా మాట్లాడడము ఏ మేరకు సమంజసము? అంత అనుభవం కలిగిన మొట్టమొదటిసారి గవర్నర్ గారు తెలంగాణ తల్లిని ఆవిష్కరించుకొని సభలోకి వచ్చి జయ జయ హే తెలంగాణ గీతానికి లేచి నిలబడి గౌరవం ఇచ్చిన ఆ గవర్నర్ గారిని గౌరవించడానికి ప్రధాన ప్రతిపక్ష నాయకుడు సభకు హాజరు కాకపోవడాన్ని తెలంగాణ సమాజం నిశితంగా గమనిస్తుంది. నేను విమర్శ చేయదలుచుకోలేదు, కానీ బాధ్యత గుర్తు చేయదలుచుకున్న ప్రధాన ప్రతిపక్ష నాయకుడి గారికి అధ్యక్ష, ఈరోజు తెలంగాణలో నిరుద్యోగ సమస్య అత్యంత కీలకమైన సమస్య. మేము నోటిఫికేషన్లు ఇచ్చినాం అంటున్నారు. 10 సంవత్సరాలు పడుతుంది అధ్యక్ష నోటిఫికేషన్ ఇచ్చి ఉద్యోగాలు నింపడానికి. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్లో ఎలాంటి వాళ్ళని నియమించారు, ఏ రకంగా నియామకాల ద్వారా అక్కడ ఉండే క్వశ్చన్ పేపర్లు జిరాక్స్ సెంటర్లలో పల్లి బఠానీల లాగా ఏ విధంగా ఈరోజు అమ్మిన్రో తెలంగాణ సమాజం అంతా చూసింది. ఏ నోటిఫికేషన్ ఇచ్చినా ఏ పరీక్షలు పూర్తి చేయలే, అందుకే రద్దయిన వాళ్ళు నోటిఫికేషన్ ఇచ్చే ఉద్దేశమే లేదు. ఇచ్చే ఉద్దేశమే ఉంటే నోటిఫికేషన్లు ఇచ్చిన 3 నెలల ఏ పరీక్షలైనా పూర్తి చేసి నియామకాలు చేపట్టవచ్చు, కానీ చేయలే. కానీ అదే కరీంనగర్లో వాళ్ళ బంధువు ఎంపీకి నిలబడి ఓడిపోతే ఎంబడే ప్లానింగ్ కమిషన్ వైస్ చైర్మన్ ఇచ్చారు. వాళ్ళ కుటుంబ సభ్యులు నిజామాబాద్ పార్లమెంట్కి ఓడిపోతే 6 నెలలు తిరిగే లోపల ఎమ్మెల్సీగా నియామకం చేపట్టిండ్రు. వాళ్ళ కుటుంబంలో నిరుద్యోగ సమస్యనే తీవ్రమైన సమస్య. కుటుంబంలో ఉన్న వాళ్ళకు ఉద్యోగాలు, ఉపాధి కల్పించడమే ఈ రాష్ట్ర ప్రభుత్వం ఉన్నదని వాళ్ళు భావిస్తే తెలంగాణ 1200 మంది నిరుద్యోగ యువకులు ఆత్మ బలిదానాలు చేసుకున్నది ఆ కుటుంబంలో 4 ఉద్యోగాల కోసమని వాళ్ళు భావించడం వల్లే తెలంగాణ సమాజంలో నోటిఫికేషన్లు ఇచ్చినా ఉద్యోగాలు చేపట్టలేదు. నోటిఫికేషన్లు ఇచ్చినా కోర్టుల్లో లిటిగేషన్స్ కొనసాగించారు. నోటిఫికేషన్లు ఇచ్చినా ప్రశ్న పత్రాలను జిరాక్స్ సెంటర్లలో పల్లి బఠానీలలాగా అమ్ముకొని మార్కెటింగ్ చేసుకున్నారు. అందుకే అధ్యక్ష గ్రూప్ 1 ఉద్యోగం ఉమ్మడి రాష్ట్రంలో 2011లో నోటిఫికేషన్ ఇస్తే 2019లో నియామకాలు చేపట్టారు. 2017లో తెలంగాణ రాష్ట్రంలో నోటిఫికేషన్ ఇస్తే 2025 వరకు కూడా వాళ్ళు నోటిఫికేషన్లను నియామకాలను 2023 వాళ్ళు ఉన్నప్పటి వరకు కూడా నియామకాలు చేపట్టలేదు అధ్యక్ష. అందుకే గ్రూప్ 1కు సంబంధించి పాత నోటిఫికేషన్ను రద్దు చేసి కొత్త నోటిఫికేషన్ ఇచ్చి 562 పోస్టులను గ్రూప్ 1 ప్రిలిమ్స్ని, మెయిన్స్ని, పరీక్షల్ని, ఇంటర్వ్యూలను అన్నీ కంప్లీట్ చేసి శిల్పకళా వేదికగా నియామక పత్రాలు ఇచ్చినాం. ఇది కూడా వదిలినరా అధ్యక్ష? వివాదాలు, కోట్ల రూపాయలతో ఉద్యోగాలు అమ్ముకున్నారు, లేకపోతే ప్రశ్నాపత్రాలు ఇవి అవి అని అంటే కోర్టు లాగిపెట్టి చెంపలు వాయించి
ఇది సక్రమమైన ఇది మీరు కొనసాగించండి అంటే 562 మంది తెలంగాణ బిడ్డలు ఇవాళ తెలంగాణ పునర్నిర్మాణంలో భాగస్వాములు అయినరు, మున్సిపల్ కమిషనర్లు అయినరు, డిఎస్పీలు అయినరు. మా లక్ష్మణ్ చెప్తుండే 22 మంది డిఎస్పీలు ఈరోజు దళితుల పిల్లలు ఇతరుల పిల్లలు ఈరోజు గ్రూప్ 1లో సెలెక్ట్ అయినరాని. నేను మొన్న వాళ్లకు ట్రైనింగ్ ఇస్తే మరి చెన్నారెడ్డి మానవ వనరుల విభాగానికి వెళ్ళిన వాళ్ళని చూస్తే నాకు కడుపు నిండింది, సంతోషం అనిపించింది. కోర్టులకు వెళ్ళి న్యాయస్థానాలలో ప్రభుత్వం నిలబడి 562 మంది తెలంగాణ బిడ్డలను తెలంగాణలో అధికారులుగా నియమించినాం. నేను కలలు కంటున్నా 34కు 1 ట్రిలియన్, నేను కలలు కంటున్నా 47కు $3 ట్రిలియన్ ఎకానమీకి బ్రాండ్ అంబాసిడర్లుగా తెలంగాణ పునర్నిర్మాణంలో ఆ పిల్లలు భాగస్వాములై తెలంగాణను ముందుకు నడిపిస్తారని నాకు ఒక విశ్వాసం నమ్మకం కలిగింది. ఆ పిల్లల్లో ఉన్న చురుకుదనాన్ని చూసి వాళ్ళ కోసం అధ్యక్ష ఈ తెలంగాణ విజన్ డాక్యుమెంట్ అది కూడా వీళ్ళకు నచ్చట్లేదంటే ఇక మనం ఏం చెప్తాం అధ్యక్ష. గ్రూప్ 2 అధ్యక్ష, గ్రూప్ 2 పరీక్షల్ని ప్రభుత్వం ప్రశాంతంగా నిర్వహించడమే కాకుండా 2025 సెప్టెంబర్ 28న ఫలితాలను విడుదల చేసింది. ఉద్యోగాలకు ఎంపికైన 782 మంది అభ్యర్థులకు అక్టోబర్ 18న నియామక పత్రాలు అందించి ఈరోజు 782 గ్రూప్ 2 ఉద్యోగస్తులను ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నియామకాలు చేపట్టింది అధ్యక్ష. నేను సంతోషంగా ఈ సభలో నేను ప్రకటిస్తున్నా అధ్యక్ష. అదేవిధంగా గ్రూప్ 3 కూడా 1370 ఉద్యోగాలను 2022లో వాళ్ళు నోటిఫికేషన్ ఇచ్చి నియామకాలు చేపట్టకపోతే నేను వచ్చిన తర్వాత పూర్తి చేసి ఈ ఏడాది జనవరి 16న శిల్పకళ వేదికగా 1370 మంది గ్రూప్ 3 ఉద్యోగస్తులకు నియామక పత్రాలు ఇచ్చి తెలంగాణ పునర్నిర్మాణంలో ఈ పిల్లలను ఈ అధికారులను భాగస్వాములు చేసిన దాన్నైనా వీళ్ళు అభినందించాలి కదా అధ్యక్ష. నోటిఫికేషన్ ఇచ్చి వాళ్ళు పారిపోతే ఆ పనిని పూర్తి చేసినందుకైనా వాళ్ళ చేతగాని తనాన్ని ఈరోజు వాళ్ళు చెప్పుకోవడానికి దాచిపెట్టుకోవడానికి మోమాట పడితే నేను ఏమి అనుకుంటా ఈ పని పూర్తి చేసిన అందుకోసమైనా అభినందించాలి కదా అధ్యక్ష గవర్నర్ గారి ప్రసంగాన్ని. అదేవిధంగా గ్రూప్ 4 అధ్యక్ష, గ్రూప్ 4లో కూడా 8143 మంది అభ్యర్థులకు నియామక పత్రాలు అందించిన అధ్యక్ష. గ్రూప్ 1, 2, 3, 4 ద్వారానే కాకుండా టీజీపీఎస్సీ వివిధ విభాగాలలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న ఖాళీలను వివిధ విభాగాలలో 6469 ఖాళీలను భర్తీ చేయడం జరిగింది అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష ఇదే కాదు అధ్యక్ష, ఇంకా ఉన్నాయి. డిఎస్సి 55 రోజులలో నోటిఫికేషన్ ఇవ్వడమే కాకుండా 2 నెలల లోపలనే అన్ని పూర్తి చేసి 11,062 పోస్టులకు నోటిఫికేషన్ ఇచ్చి 10,006 మంది టీచర్లను ఈరోజు నియమించడం జరిగింది అధ్యక్ష. తండాలలో గూడెల్లో మారుమూల పల్లెల్లో ఉన్న పేదలకు విద్యను దూరం చేయొద్దు, నాణ్యమైన విద్యను అందించాలని 10,000 పైగా టీచర్ల నియామక పత్రాలు అందించి ఈరోజు టీచర్లుగా వాళ్ళని రాష్ట్ర ప్రభుత్వము నియమించింది. పేదలకు విద్యను అందిస్తున్నందుకైనా గవర్నర్ గారి ప్రసంగాన్ని అభినందించాల్సి ఉండే అధ్యక్ష, అది కూడా చేయలేదు. అదేవిధంగా గురుకులాలు రెసిడెన్షియల్ సొసైటీ పరిధిలోని టీజీటీ, పీజీటీ, జూనియర్ లెక్చరర్లు, డిగ్రీ కాలేజ్ లెక్చరర్ల పోస్టులని కలిపి ప్రభుత్వం 8,400 మందికి నియామక పత్రాలు గురుకులాలకు సంబంధించిన నియామక పత్రాలను అందించడం జరిగింది అధ్యక్ష. అదేవిధంగా పోలీసుల నియామకాలు అధ్యక్ష 16,067 మంది పోలీసు నియామకాలను మా ప్రభుత్వం వచ్చినాక పోలీస్ కానిస్టేబుల్స్ నియామక పత్రాలు అందించడం జరిగింది అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష దామోదర్ రాజనరసింహ గారు ఉన్నారనుకుంటే ఇక్కడ మెడికల్ అండ్ హెల్త్ రిక్రూట్మెంట్ బోర్డు ద్వారా మొత్తం 8,822 ఉద్యోగాలు భర్తీ చేసినాం. అందులో 6,956 స్టాఫ్ నర్సులు, 1,284 ల్యాబ్ టెక్నీషియన్స్, 422 సివిల్ అసిస్టెంట్ సర్జన్లతో పాటు వివిధ ఖాళీలను భర్తీ చేయడం జరిగింది అధ్యక్ష. నిర్వీర్యం చేసిన మెడికల్ అండ్ హెల్త్ వ్యవస్థను బలోపేతం చేయడానికి 8,822 నియామక పత్రాలను మా ప్రభుత్వం అందించింది. మా ప్రభుత్వాన్ని అభినందించడానికి మనసు లేకపోయినా, మీ అసూయకు మందు లేకపోయినా, ఆరోగ్యశ్రీలో మీకు ఏమన్నా ట్రీట్మెంట్ చేద్దామన్న అవకాశం లేకపోవడం వల్ల మా దామాన్ని ఉంటే దానికి మనసు రోగానికి అసూయకి ఏమన్నా మందు ఉంటే ఆరోగ్యశ్రీలో చేర్చమని సూచన చేస్తోని అయినా అభినందించలేదు అధ్యక్ష. ఇంకా వాళ్ళ విచక్షణకే వదిలేస్తున్నా. అదేవిధంగా రెవెన్యూ విభాగంలో 4,682 ఉద్యోగాలు, సింగరేణిలో 441, టీజీ జెన్కోలో 635, ఎస్పీడీసీఎల్లో 470,
ఇతర సంస్థలో 914 పోస్టులను భర్తీ చేసినాం అధ్యక్ష. వీటితో పాటు ఈరోజు 13,197 పోస్టుల భర్తీ చేయడానికి వివిధ దిశల్లో ఈరోజు ఉన్నాయి. దాదాపుగా 80,000 ఉద్యోగాలను ఈరోజు మా ప్రభుత్వం 67,763 ఉద్యోగ నియామక పత్రాలు అందించినాం. 13,197 ఉద్యోగ నియామకాల ప్రక్రియ కొనసాగుతుంది అధ్యక్ష. 80,000 పైచిలకు ఉద్యోగాలు ఇచ్చినందుకు ఇన్ని వేల మంది నిరుద్యోగ యువకులు వాళ్ళ కుటుంబాలలో అత్యంత నిరుపేదలు తల్లిదండ్రులు ఉపాధి హామీ కూలీ చేసి గ్రామీణ ప్రాంతంలో రూపాయి కూడబెట్టి అశోక్ నగర్లో దిల్సుఖ్ నగర్లో కోచింగ్ సెంటర్లో చుట్టి సంవత్సరాల నుంచి తిప్పుతుంటే 22-23 సంవత్సరాల వయసులో వాడు హైదరాబాద్కు వస్తే 10 సంవత్సరాలు ఉద్యోగ నియామకాలు చేపట్టకపోవడం వల్ల 33-34 ఏళ్ళు వచ్చినాయి అధ్యక్ష. తల్లిదండ్రులు పెళ్లి చేసే పరిస్థితి లేదు. పిల్లగాడు స్థిరపడ్డ తర్వాత పెళ్లి చేసుకోవాలనుకుంటుండు, వయసేమో దాటిపోయింది. ఈ సోషల్ కాజుని సోషల్ ప్రాబ్లమ్ని ఎట్లా అడ్రస్ చేస్తారు అధ్యక్ష? కోచింగ్ సెంటర్ల కోసం ఈరోజు పిల్లల్ని తల్లిదండ్రులు సిటీకి పంపిస్తున్నారు అధ్యక్ష. నువ్వు ఎంబడే పోటీ పరీక్షలు నిర్వహించి ఉద్యోగం వస్తే ఉద్యోగం ఇవ్వు, ఉద్యోగం రాకపోతే ప్రకటిస్తే వాడు ఇతర పనులు చూసుకుంటాడు. కానీ ఈరోజు మా మిత్రుడు ఇస్తున్నాడు విఆర్ఏ ఉద్యోగాలు కూడా తీస్తే మేము మళ్ళీ జీవో ఇచ్చి మళ్ళీ సర్వేయర్లుగా ఇచ్చేసినామని చెప్పి. నేను అనేది ఒకటే అధ్యక్ష, వీళ్లకు తెలంగాణ సమాజం పట్ల నిరుద్యోగ యువల పట్ల సానుభూతి కానీ మానవత్వం కానీ లేదు. మేము సానుభూతితో ఆ సమస్యను అర్థం చేసుకొని ఆ సమస్యకు శాశ్వత పరిష్కారాన్ని చూపించి గ్రూప్ 1కి 5 లక్షల మంది అప్లికేషన్ పెట్టారు అధ్యక్ష. 3 లక్షల పైన పరీక్షలు రాశారు. చివరికి 562 మంది సెలెక్ట్ అయ్యారు. మిగతా వాళ్ళందరూ ఏదో ఒక ఉద్యోగం చేసుకోవడానికి పోతారు అధ్యక్ష. ఈ పరీక్షల ఫలితాలు ఇవ్వకపోతే 5 లక్షల మంది ఇక్కడనే కోచింగ్ సెంటర్లలో తిరుగుతారు అధ్యక్ష. గ్రూప్ 2లో కూడా దాదాపుగా 3 లక్షల పైచిలకు పరీక్షలకు ప్రిపేర్ అయ్యారు అధ్యక్ష. 782 మంది సెలెక్ట్ అయితే మిగతా లక్షల మంది ఇతర ఉద్యోగాలకు పోయారు. ఇట్లా దాదాపుగా ఒక 15 లక్షల మంది తెలంగాణ నిరుద్యోగ యువకులు గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 పోలీస్ రిక్రూట్మెంట్ ఇతర రిక్రూట్మెంట్లల్లో మనం ప్రయత్నం చేస్తే ఉద్యోగం వస్తుందని ఏ పని ఏ వ్యాపకానికి పోకుండా పోటీ పరీక్షలకు ప్రిపేర్ అయ్యి సంవత్సరాల కొద్దీ ఒక దశాబ్ద కాలం ఎదురు చూస్తే నోటిఫికేషన్లు ఇచ్చి చేతులు దులుపుకొని వాళ్ళు అవతల పడితే శివరాఖరికి ప్రతిపక్షంలో కూర్చోబెడితే పోయి ఫామ్ హౌస్లో నిద్రపోతే బాధ్యతగా ఆ పిల్లలకు పెద్దన్నగా నిలబడి వాళ్ళ కుటుంబ సభ్యుడిగా నిలబడి అన్ని సమస్యలను పరిష్కరించి పోటీ పరీక్షలు నిర్వహించి ఫలితాలను ప్రకటించి ఉద్యోగ నియామక పత్రాలు ఇక్కడికి పిలిపించి వాళ్ళ తల్లిదండ్రులు అందరినీ పిలిపించి వాళ్ళకు బుక్కెడు బువ్వ పెట్టి సంతోషంగా వాళ్లకు సర్టిఫికెట్లు అందిస్తే దాన్ని కూడా అభినందించకుండా దాన్ని కూడా నిందిస్తే మీరు మీ ఇంటోళ్లకు ప్లానింగ్ కమిషన్ వైస్ చైర్మన్ ఇచ్చినా మీ ఇంటోళ్లకు రాజ్యసభ ఇచ్చినా మీ ఇంటోళ్లకు ఓడిపోతే ఎమ్మెల్సీ ఇచ్చినా మీకు సంతోషం. కానీ పేదోళ్లకు డిఎస్పీ మున్సిపల్ కమిషనరో లేకపోతే ఒక రెవెన్యూ ఆఫీసర్గా లేకపోతే ఒక డాక్టర్గా ఒక పోలీస్ కానిస్టేబుల్గా ఉద్యోగం వస్తే ఆ కుటుంబానికి ఎంత సంతోషం ఉంటుంది అధ్యక్ష? మీ నలుగురేనా తెలంగాణ? 4 కోట్ల ప్రజలు ఈ తెలంగాణ కాదా? ఈ తెలంగాణకు వారసులు ఎవరు? మీరా? ఈ తెలంగాణ మీకోసం వచ్చింది అనుకుంటున్నారా? మిమ్మల్ని ముఖ్యమంత్రులను చేయడానికి, మిమ్మల్ని మంత్రులను చేయడానికి, మిమ్మల్ని ఎంపీలను చేయడానికి, మిమ్మల్ని ఎమ్మెల్సీలు చేయడానికి 100 మంది తెలంగాణ పిల్లలు ఈరోజు ఆత్మ బలిదానాలు చేసుకున్నారని మాట్లాడుతురా? కొంచెమైనా సిగ్గుపడాలి అధ్యక్ష నిలబడి మాట్లాడేటప్పుడు. సమాజం ఏమనుకుంటుందో అని సమాజం పట్ల భయమన్న భక్తి అన్న ఉండాలి అధ్యక్ష. భయము భక్తి లేని బర్తగింపుతనము వాళ్ళ మాటల ద్వారా బయటపడ్డది అధ్యక్ష. అదేవిధంగా అప్పుల గురించి మాట్లాడుతున్నారు అధ్యక్ష. నేను ఎక్కువ చెప్పదలుచుకోలేదు అధ్యక్ష. అప్పుల గురించి మళ్ళీ ఎట్లా బడ్జెట్లో చెప్తాం. నేను సింపుల్గా ఒక మాట చెప్పదలుచుకున్నా అధ్యక్ష. తెలంగాణ రాష్ట్రం వచ్చినప్పుడు ఉన్న అప్పులేంది, వాళ్ళు మాకు అప్పచెప్పేటప్పటికి ఉన్న అప్పులేంది. మేము అందించినప్పుడు జూన్ 2, 2014 నాడు 69,000 కోట్ల చిల్లర ఏదో అప్పు ఉన్నదని చెప్పారు అధ్యక్ష. అధ్యక్ష ఈరోజు నేను స్పష్టంగా చెప్తున్నా, ఎఫ్ఆర్బిఎం లోన్స్ 3,89,673 కోట్లు ఎప్పటికీ 1/12/2023 నాటికి. అదేవిధంగా గవర్నమెంట్ గ్యారంటెడ్ లోన్స్ రైజ్ బై ఎస్పీవీస్ బట్ సర్వీస్డ్ బై గవర్నమెంట్ 1,27,208 కోట్లు. ఈ రెండు కలిపితే 5,16,881 కోటి. అదేవిధంగా అధ్యక్ష గవర్నమెంట్ గ్యారంటీ లోన్స్ which are raised by SPVs and serviced by
దెమ్ అంటే వాళ్ళే కట్టుకొని కార్పొరేషన్స్ ఏమన్నా ఉంటే కట్టుకున్న దాంట్లో 95,462 కోట్లు. అదేవిధంగా నాన్ గ్యారంటీ లోన్స్ విచ్ ఆర్ పేడ్ బై కార్పొరేషన్స్ అంటే గవర్నమెంట్ గ్యారంటీ అవసరం వాళ్ళే తీసుకొని వాళ్ళే కట్టుకుంటారు. ఇవి కలిపి 6,71,757 కోట్లు ఇవి అధ్యక్ష. 1,40,000 కోట్లు చేతి బదుల కింద అప్పులు పెట్టిపోయినారు అధ్యక్ష. అంటే కాంట్రాక్టర్ల బిల్లులు కావచ్చు, పెన్షన్లు కావచ్చు, రిటైర్మెంట్ ఉద్యోగుల గురించి ఆయన గారు ముసలికన్నీరు గాలుస్తున్నాడు. ఆ రిటైర్మెంట్ బెనిఫిట్స్ మీరు ఇవ్వకుండా మా నెత్తి మీద పెట్టిపోయినరు. ఇట్లాంటివి కలిపితే కాంట్రాక్టర్ల బిల్లుల నుంచి రిటైర్మెంట్ ఉద్యోగుల బెనిఫిట్స్ వరకు లెక్క కడితే 1,40,000 కోట్ల చేతి బదుల అప్పులు. రిజర్వ్ బ్యాంకులో కూడా అడ్వాన్స్ తెచ్చేసుకోరు, జీతభత్యాలు ఎన్నికొతే ఆడ డబ్బులు లేవు. అన్ని కలిపితే 8,11,000 కోట్ల రూపాయలతో మాకు అప్పు చెప్పారు అధ్యక్ష. మమ్మల్ని అప్పు చేసిండ్రు అంటారు అధ్యక్ష. నేను అది కూడా చెప్తా అధ్యక్ష. FRPM లోన్స్లో మేము 1,62,004 కోట్ల రూపాయలు అప్పు తెచ్చినాం అధ్యక్ష. ఈ కార్పొరేషన్ దానికి సంబంధించి 7,955 కోట్లు తెచ్చినాం అధ్యక్ష. ఈ రెండు కలిపి 1,69,959 కోట్లు మేము అప్పు చేస్తే మేము వాళ్ళు చేసిన అప్పులకు ఏది 28/1/2023 నుంచి 28/2/2026 వరకు మేము చేసిన అప్పు 1,69,959 కోట్ల అధ్యక్ష. మేము అప్పులకు చెల్లించింది ఎంత తెలుసా అధ్యక్ష? 1,76,801 కోటి. వాళ్ళు చేసిన అప్పులకు మిత్తీలకు FRPM లోన్లో దీంట్లో కలిపి మేము తెచ్చింది తక్కువ, మేము చెల్లించింది ఎక్కువ. అంటే మేము వాళ్ళు తెచ్చిన అప్పులకు అసలుకు మిత్తి కట్టడానికి అది కార్పొరేషన్స్ రిలేటెడ్లో 1,54,000 కోట్లు, 1,54,217 కోట్లు. అదేవిధంగా నాన్ గ్యారంటీ లోన్స్ 23,119 కోట్లు. ఇవన్నీ కలిపితే 3,47,294 కోట్లు మేము అప్పు చేసినాం అధ్యక్ష. ఎప్పటి నుంచి? 1/12/2023 నుంచి అధ్యక్ష. బాగా సభ్యులందరూ వినాలి. 28/2/2026 వరకు దాదాపుగా ఈ 27 నెలలలో మేము తెచ్చిన అప్పు 3,47,294 కోట్ల అధ్యక్ష. మేము తెచ్చిన అప్పు టోటల్గా. మేము చెల్లించింది ఎంత అధ్యక్ష? వాళ్ళు చేసిన అప్పులకు, తప్పులకు, పాపాలకు 3,30,30,570 కోట్లు చెల్లించినాం అధ్యక్ష. మేము చేసిన అప్పులు మొత్తము వాళ్ళు చేసిన తప్పులకు, అప్పులకు, అసలుకు మిత్తికి కట్టడానికి పోయింది అధ్యక్ష. నికరంగా ప్రజల కోసం వాడింది కేవలం 17,000 కోట్ల రూపాయలు అధ్యక్ష. ఇంకా కూడా నిస్సిగ్గుగా నిలబడి మమ్మల్ని నిందించే ప్రయత్నం చేస్తారు ఏంది అధ్యక్ష? మీరు చేసిన విపరీతమైన అప్పులు, అడ్డగోలుగా తప్పులను సరిదిద్దుకోవడానికే మా జీవితం హూనమైపోతుంది అధ్యక్ష. నిద్రలేని రాత్రులు పాపం మా బట్టి విక్రమార్క గారు, ఆయన పరిస్థితి అగమ్య గోచరం అయిపోయింది. అంతకుముందు స్మార్ట్గా ఉండేటోడు, గడ్డానికి నీట్గా రంగేసుకొని, ఇప్పుడు అది కూడా మర్చిపోయింది వీళ్ళ దెబ్బకు. 3,30,30,570 కోట్లు మేము చెల్లించినాం అధ్యక్ష. దీని వివరాలు మళ్ళీ మొత్తం టోటల్గా వచ్చినప్పుడు చెప్తాం. ఎంత అప్పు, ఎంత మిత్తికి తెచ్చిరు తెలుసా అధ్యక్ష? మంది కాకపోతే ఢిల్లీ దాకా దేకమన్నాడు అంటే వెనకటికి ఓడు. 11.5%తో మిత్తితో తెచ్చిరు అధ్యక్ష. 10 ఏళ్ళకు 12 ఏళ్లకు మార్కెట్లో 8-8.5% బొచ్చడుగా అప్పులు ఇచ్చేటోళ్ళు ఉంటే కమిషన్లకు కక్కుర్తిపడి 11.5, 11.90 అప్పులకు తెస్తే నేను ఢిల్లీకి తిరిగి మోడీ గారి దగ్గరకు పోయి, నిర్మలా సీతారామన్ గారి దగ్గరకు పోయి పదే విజ్ఞాపనలు చేసి లోన్ తగ్గించుకోవడానికి చేసి ఈ సంవత్సరం 27,000 కోట్ల పైచిలకు నేను డెట్ రీస్ట్రక్చర్ చేయించుకొని వచ్చిన అధ్యక్ష. 7.25% తగ్గించిన అధ్యక్ష. 20 ఏళ్ల కోసం ఉన్న అప్పును 39 ఏళ్లకు పొడిగించిన అధ్యక్ష. దీంతో నాకు ఎవ్రీ ఇయర్ యావరేజ్ 4,000 కోట్ల రూపాయలు మిగులుతుంది అధ్యక్ష. ఈ 4,000 కోట్లు పేదల సంక్షేమం కోసం వాడడానికి ఈరోజు ప్రయత్నం చేస్తున్నా. లాస్ట్ ఇయరే 27,000 కోట్లు, టోటల్గా 2 లక్షల కోట్ల డెట్ రీస్ట్రక్చర్ కోసం ఈరోజు కేంద్ర ప్రభుత్వం మనకు సానుకూలంగా స్పందిస్తుంది. నేను ఎందుకు ఈ వేదిక మీద నుంచి నిర్మలా సీతారామన్ గారికి కృతజ్ఞతలు చెప్పడానికి ఎందుకు వెనుకలేదు అధ్యక్ష? తెలంగాణ ప్రజలకు మేలు జరిగే నిర్ణయం నిర్మలా సీతారామన్ గారు మనకు సహకరించినప్పుడు కేంద్ర ప్రభుత్వానికి లేకపోతే నిర్మలా సీతారామన్ గారికి
మాకు సిద్ధాంతపరమైన వైరుధ్యాలు ఉండొచ్చు, బలమైన ప్రతిపక్షం ఉండొచ్చు, వాళ్ళతో మాకు వివాదం ఉండొచ్చు. కానీ తెలంగాణ రాష్ట్రానికి సహకరించిన వాళ్లకు కనీసం మేము మా తెలంగాణ రాష్ట్రానికి సహకరించిండ్రు, మేము మనస్ఫూర్తిగా వాళ్ళ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం చెప్పడానికి బేసిజాలు ఎందుకు అధ్యక్ష? ఈరోజు ఈ మిగిలిన వేల కోట్ల రూపాయలు తెలంగాణ ప్రజల యొక్క సంక్షేమం కోసం, యువకుల కోసం, మహిళల కోసం, రైతుల కోసం వాడాలని ఈరోజు మేము ప్రయత్నం చేస్తే ఆ వివరాలు చెప్తే వాటిని అభినందించడానికి కూడా వీళ్ళకి మనసు రాకపోతే ఇక వీళ్ళని ఏ విధంగా మాట్లాడాలి, ఏం చెప్పాలి అధ్యక్ష? మీరు ఒక్కసారి ఆలోచన చేయండి. ఇక అదేవిధంగా గ్యారంటీలు అందరూ వాళ్ళలాగానే అనుకుంటారు. పచ్చకామెరలు వచ్చిన వాళ్ళకు ఊరంతా పచ్చగానే కనిపిస్తుంది అని వెనకటికి చెప్పారు. రెండో సామెత కూడా చెప్పారు, నిజం గడప దాటక ముందే అబద్ధం ఊరంతా తిరుగుతుంది. ఎందుకంటే నెలకు 5 కోట్ల రూపాయలు ఖర్చు పెడుతుంది సోషల్ మీడియా అని అబద్ధాలు ప్రచారం చేయడానికి. మళ్ళా ఇక్కడ కూడా కాదు, అక్కడ సరే అక్కడ నిర్వహించడానికి ఆ మధ్యలోనే రకరకాలుగా దాగిపోయిండు పాపం. సరే దాని సంగతి మళ్ళీ వస్తా. కానీ అధ్యక్ష 6 గ్యారంటీలకు సంబంధించి ఈ వేదిక నుంచి మా సహచర మంత్రులకే కాకుండా తెలంగాణ సమాజాన్ని కూడా నేను చెప్పదలుచుకున్నా. ముఖ్యంగా మహాలక్ష్మి 7/12/2023 నాడు మేము అధికారం చేపడితే 9/12/2023 నాడు ఇదే సభా ప్రాంగణంలో తమరి నాయకత్వంలో మన మహాలక్ష్మి ఉచిత బస్సు ఆడబిడ్డలకు బస్సు ప్రయాణాన్ని మనం ఏర్పాటు చేసుకున్నాం అధ్యక్ష. ఆనాటి నుంచి ఈనాటి వరకు తెలంగాణలో ఎక్కడికైనా వెళ్ళు, అమ్మగారింటికి ఆడబిడ్డలు వెళ్తారా, అమ్మవారిని దర్శించుకోవడానికి ఆడబిడ్డలు వెళ్తారా, ఎవరిని కూడా అనాపైస బస్సు కిరాయి అడగకుండా మా పొన్నం ప్రభాకర్ గారు ఏ జాతరలు వచ్చినా, లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాలు వచ్చినా, సమ్మక్క సార్లమ్మ జాతర వచ్చినా, తెలంగాణలో ఏ మూల నుంచి ఏ మూలకైనా ఆడబిడ్డంగా ధైర్యంగా మా రేవంత్ అన్న అందించిన మహాలక్ష్మి పథకం ఉన్నది, మేము ప్రయాణం చేస్తామని ఈరోజు ప్రయాణం చేస్తున్నారు. దానికి గాను ఈరోజు 9,700 కోట్ల రూపాయలను మహిళలు ఆదా చేసుకున్నారు. ప్రతి నెల 300 నుంచి 350 కోట్ల రూపాయలు కార్పొరేషన్ ఆర్టీసీకి ఈరోజు బట్టి విక్రమార్క గారు నిధులు చెల్లిస్తున్నారు అధ్యక్ష. ఆనాడు వాళ్ళ హయాంలో కార్మికులు ఒక ఆయన గౌరవాధ్యక్షుడు ఉండే, ఇంకా నేను ఆయన పేరు తీసుకోదలుచుకోలేదు, కానీ ఆ అధ్యక్షుడు ఉన్నప్పుడు చేస్తే 50 మంది కార్మికులు చచ్చిపోయారు. శ్రీనివాస్ రెడ్డి అనే డ్రైవరు పెట్రోల్ పోసుకొని, ఆయన కొడుకు ఆర్మీలో చేస్తాడు, ఇంకొక ఆయన అమెరికాలో బాగా స్థిరపడ్డాడు, కానీ 50,000 సహచర కార్మికుల యొక్క బాగోగుల కోసం 50 రోజులు మొత్తం బంద్ పెడితే కూడా ఈ ప్రభుత్వం చర్చలకు పిలవకపోవడం వల్ల ఈ ప్రభుత్వ కార్మిక వ్యతిరేక వైఖరికి నిరసనగా ఆత్మహత్య చేసుకొని హాస్పిటల్ ఉంటే చూడడానికి అటువైపు కూడా మళ్ళీ చూడలే, కనీసం చుక్క కన్నీరు కూడా గార్చలే. మా పేరు తన్నీరు అని చెప్పుకుంటారు, కానీ ఏమంటారు గౌరవాధ్యక్షుడికి ఉన్న వ్యక్తి చుక్క కన్నీరు కూడా గార్చలే. ఆ కార్మికుడు చచ్చిపోతే మేం పోయి ఆ కుటుంబాలకు అండగా నిలబడ్డాం. ఇవాళ నష్టాలలో ఉన్న ఆర్టీసీని మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం మహాలక్ష్మి గ్రూప్ ద్వారా అమలు చేయడంతో ఈరోజు లాభాల బాటలో పడుతుంది అధ్యక్ష. ఈరోజు ఆ సంస్థను నిలబెట్టినాం. మహాలక్ష్మి ఉచిత పథకాన్ని తీసుకొచ్చి వేలాది కోట్ల రూపాయల అప్పులు పెట్టి బకాయిలు పెట్టి సంస్థను నిర్వీర్యం చేసి సర్వనాశనం చేస్తే సంస్థను నిలబెట్టి పట్టాలు ఎక్కించి లాభాల బాటలో నడిపించి ఈరోజు డీజిల్ బస్సులు కాలం చెల్లిన బస్సులను తొలగించి ఈవీ వెహికల్స్ను కొనిపించి ఈరోజు వాటిని నిలబెట్టినాం అధ్యక్ష. మహిళలను ఉచితంగా బస్సులో ప్రయాణం చేయడానికే కాదు అధ్యక్ష, ఆర్టీసీ బస్సులకు ఆడబిడ్డలను యజమానులను చేసినాం అధ్యక్ష. ఈరోజు సీతక్క నేతృత్వంలో 1000 బస్సులకు ఆడబిడ్డలను యజమానులను చేసి బస్సులు కొనుగోలు చేసి ఆర్టీసీకి కిరాయికి పెట్టి యజమానులుగా ఈరోజు నడుపుకునే అవకాశం కల్పించినాం. వాళ్ళ అదానీ అంబానీలకు సోలార్ పవర్ ప్రాజెక్టులు కట్టబెడితే ఆడపిల్లలకు 1000 మెగావాట్లు సోలార్ పవర్ ప్రాజెక్టులు అప్పచెప్పి అదానీ అంబానీలతోని తెలంగాణ ఆడబిడ్డలు సోలార్ ఉత్పత్తి చేయడానికి వ్యాపారాలుగా మార్చినాం అధ్యక్ష. ఆ రోజు ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ నుంచి భారత్ పెట్రోలియం వరకు వాళ్ళు పెట్రోల్ బంకులు తెచ్చుకుంటే జిల్లా కేంద్రాలలో ఆడబిడ్డలకి ఈరోజు పెట్రోల్ బంకులు కేటాయించి పెట్రోల్ బంకుల యజమానులను తయారు చేసినాం అధ్యక్ష. అంతెందుకు అధ్యక్ష, హైటెక్ సిటీ పక్కన ఒకటి నైట్ బజార్ అని అప్పట్లో శిల్పారామం పక్కన పోయిన ప్రభుత్వం పెట్టింది. దీన్ని కార్పొరేట్ వాళ్ళకి తెగ నమ్ముకున్నారు అధ్యక్షులు. నేను వచ్చి చూస్తే ఇంత మంచిది ఏమవుతుందని చూస్తే అమ్మేసుకోరు అధ్యక్ష, ముంగేసే వరకల్లా నాకు చికాకు వచ్చి మింగిన దాన్ని లోపల నుంచి బయటికి గుంజిన అధ్యక్ష. గుంజి మహిళా ఆడబిడ్డలకు ఇందిరా మహిళా శక్తి బజార్ కింద పెట్టి
106 స్టాల్స్ 3.5 ఎకరాలు 1000 కోట్ల ఆస్తిని ఆడబిడ్డలకు అప్పచెప్పి తెలంగాణ మారుమూల పల్లెల్లో ఆడబిడ్డలు ఉత్పత్తి చేసే అన్ని వస్తువులను అక్కడ ప్రదర్శించి ప్రపంచానికి చూపించే విధంగా ప్రపంచానికి అమ్మడానికి ఇక్కడనే కాదు అమెజాన్ ప్లాట్ఫామ్ మీద ఈరోజు ఆడబిడ్డలు ఉత్పత్తి చేసే వస్తువులను ఈరోజు అమ్మకాలకు పెట్టేందుకు ప్రపంచమే ఒక మార్కెట్గా ఆడబిడ్డలకు ఈరోజు సృష్టించిన అధ్యక్ష. ఇదే కాదు ఈరోజు జిల్లా కేంద్రాలలో అదొక మళ్ళీ అమ్మకాల మీద రోజు మొత్తం మాట్లాడతా. అదేవిధంగా అధ్యక్ష ఈరోజు ఇందిరా మహిళ ఈ స్వయం సహాయక సంఘాలకు అన్ని జిల్లా కేంద్రాలలో ఈరోజు 22 భవనాలను మనం ప్రారంభించుకోబోతున్నాం అధ్యక్ష. ఎక్కడికక్కడ జిల్లా మహిళా సంఘాలకు కూర్చోవడానికి మాట్లాడుకోవడానికి వ్యాపారాన్ని విస్తరించుకోవడానికి ఈరోజు వాళ్ళకు అన్ని రకాలుగా మనం సహాయం అందించి తొందరలోనే 22 జిల్లా కేంద్రాలలో కోట్ల రూపాయలతో నిర్మించిన ఆత్మగౌరవంతో నిలబడ్డ ఇందిరా మహిళా శక్తి జిల్లా కేంద్రాలను మనం ప్రారంభించుకోవడానికి ఈరోజు మహిళల కోసం మనము కార్యక్రమాలు తీసుకొని ముందుకు వస్తున్నాం అధ్యక్ష. ఆడబిడ్డల్ని ఆర్థికంగా నిలబెట్టినందుకైనా అభినందించాలి కదా. వాళ్ళ ఇంట్లలో ఆస్తి పంపకాలు ఉండొచ్చు, ఆడబిడ్డ మీద వాళ్ళకి చిన్న చూపు ఉండొచ్చు. మొదటి 5 సంవత్సరాలు ఒక్క ఆడబిడ్డ కూడా మంత్రివర్గంలో అవకాశం ఇవ్వకపోవచ్చు. ఆడబిడ్డలు అంటే చిన్న చూపు వాళ్ళ ఇంట్లో ఉండొచ్చు, వాళ్ళ పార్టీ విధానం ఉండొచ్చు. కానీ మేము తెచ్చిన మహిళా పాలసీని మహాలక్ష్మి విధానాన్ని అభినందించాల్సిన బాధ్యత వాళ్ళకి లేదా? సొంతింటి ఆడబిడ్డ కన్నీటి పెట్టి వీధిలోకి వస్తే ఏ కుటుంబానికైనా మేలు జరుగుతుంది అధ్యక్ష. ఎక్కడైతే ఆడబిడ్డ కన్నీరు పెడుతుందో అక్కడ కష్టాలే తప్ప ఇంకా ఏమి మిగిలవని చరిత్ర చెప్తుంది అధ్యక్ష. ఇప్పటికైనా కనువిప్పు కలిగించి సంపాదించిన దాంట్లో కొంత పంచండి. మొత్తం తింటే పైకి మొన్న చెప్పిన అధ్యక్ష, నేను ఎక్కడనో ఎంత ఉన్నా పైకి పోయేటప్పుడు ఆర్టీజీఎస్ లేదు, బదిలీ చేసుకోవడానికి ఇక్కడనే వదిలిపోవాలని. అంతోటి దానికి ఇంతోటి దురాశ ఎందుకు అధ్యక్ష? ఉన్నోళ్ళు తలా కొంత వంచుకుంటే అయిపోద్ది కదా. అది చేయకుండా మమ్మల్ని నిందిస్తే ఏమొస్తుంది అధ్యక్ష? పదే పదే నేనేదో విమర్శించినా నేనేదో చేస్తున్నా అని మాట్లాడతారు అధ్యక్ష. మీ సొంతింటి ఆడబిడ్డను నీ పక్కన కూర్చున్న వాళ్ళు లిక్కర్ రాని అన్నారా అధ్యక్ష? మీరే లిక్కర్ కింగ్ అన్నారు. మీ సొంత ఇంటి ఆడబిడ్డను లిక్కర్ రాని లిక్కర్ కింగ్ అని నువ్వు బీఫామ్లు ఇచ్చిన ఎమ్మెల్యేలు అంటుంటే సోదరుడిగా నీకు కనీసం చీమ గుట్టినట్టయినా ఉండదా అధ్యక్ష? ఈ ఒక్క ఉదాహరణ మొత్తం మహిళా సమాజానికి ఒక అవగాహన వచ్చేసింది. వారు ఏ పార్టీ మనిషి, ఏం ఆలోచన అధ్యక్ష. భిన్నాభిప్రాయాలు ఉండొచ్చు, భేదాభిప్రాయాలు ఉండొచ్చు, కుటుంబంలో తగాదాలు ఉండొచ్చు, ఆస్తి తగాదాలు ఉండొచ్చు. దాయాదుల పోరు మహాభారతంలో చూసినాం. రాజ్యాల కోసం కుత్తుకలు కోసుకున్న వాళ్ళని చూసినాం. కానీ సొంత ఇంటి ఆడబిడ్డను సొంత మనుషులతోని సోషల్ మీడియాలో దుబాయ్ నుంచి తిట్టిపిచ్చి, అదేవిధంగా సొంత ఎమ్మెల్యేలు, మీరు బీఫామ్ ఇస్తే గెలిచిన ఎమ్మెల్యేలు లిక్కర్ రాని అని లిక్కర్ కింగ్ అని ఇట్లాంటి మాటలు మాట్లాడుతుంటే కనీసం నియంత్రించే ప్రయత్నం చేయకపోవడం అనేది ఏ మేరకు సమంజసము, ఏ మేరకు వీళ్ళకు మహిళల పట్ల గౌరవం ఉందో ఈ ఒక్క సంఘటన పట్టి చూస్తే ఉడికిందా లేదా అన్నమని చూడడానికి ఒక మెతుకు పట్టుకొని చూస్తే తెలుస్తుంది అధ్యక్ష. కాబట్టి దయచేసి ఇంకా ఎక్కువ వద్దు చర్చ, నేను డీటెయిల్గా బోధించుకోలేదు. దయచేసి వదిలేసే ఇక నన్ను ఇంత మించి మాట్లాడనీయకు. అదేవిధంగా అధ్యక్ష, రాజీవ్ ఆరోగ్యశ్రీ ఆనాడు 2 లక్షలు రాజశేఖర రెడ్డి గారు పేదలకు కార్పొరేట్ వైద్యాన్ని అందించాలని డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు తీసుకొచ్చిన పథకం, దాన్ని నిర్వీర్యం చేసి సర్వనాశనం చేసిరు. నేను వచ్చిన ఎంబడే 2 రోజుల్లోనే 5 లక్షల నుంచి 10 లక్షలకు పెంచి ఈ రోజు వరకు అధ్యక్ష ఈ రోజు వరకు రాజీవ్ ఆరోగ్యశ్రీకి 2300 కోట్ల రూపాయలు మా ప్రభుత్వం పేదల ఆరోగ్యానికి ఖర్చు పెట్టింది అధ్యక్ష. సీఎం రిలీఫ్ ఫండ్ వాళ్ళకి చుట్టాలకు కావాల్సిన వాళ్ళకు ఇచ్చి చెక్కులు కూడా వాళ్ళ ఖాతాలను వేసుకొని పాపం పేదోళ్ళ మీద, బాధితుల మీద, నిర్వీర్యమైన వాళ్ళని పెట్టి పిఎలను పెట్టించి చెక్కులని ఖాతాలు వేసుకొని దొంగలిచ్చిన దొంగలు అధ్యక్ష. సీఎం రిలీఫ్ ఫండ్ను ఆ రాజీవ్ ఆరోగ్యశ్రీ చెక్కులను కొల్లగొట్టి ఏ మాత్రం సిగ్గుపడకుండా అక్కడ నించొని మమ్మల్ని నిందిస్తారు అధ్యక్ష. చెక్కుల రూపంలో పేదోళ్ళకి చెందాల్సిన రాజీవ్ ఆరోగ్యశ్రీ చెక్కులను, సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను తరలించి వేరే ఖాతాలు వేసుకొని దొంగిలించిన దొంగలు అధ్యక్ష. పేదోడు సొమ్ము తిన్నోడు ఎవడని బాగుపడతాడు అధ్యక్ష? ఎంత పరిస్థితి లేనోడో రాజీవ్ ఆరోగ్యశ్రీకి అప్లై చేసుకుంటాడు అధ్యక్ష. ఇవాళకి 2046 కోట్ల రూపాయలు
ఈ రోజుకి నేను సీఎం రిలీఫ్ ఫండ్లో ఖర్చు పెట్టిన అధ్యక్ష మొత్తం కలిపి దాదాపుగా ఈ 26, 25, 26 నెలలలో 4,400 కోట్ల రూపాయలు ఈరోజు పేదల వైద్యం కోసం ఆరోగ్యం కోసం ప్రభుత్వం ఖర్చు పెట్టింది అధ్యక్ష. దానికోసమైనా అభినందించాలి కదా అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష 500 రూపాయల గ్యాస్ సిలిండర్ ఆనాడు దీపం పథకం ఇతర పథకాల ద్వారా పేదలకు కట్టెలపై నుంచి ఆడబిడ్డలు పొగగొట్టాలతోని ఊపిరితిత్తులకు పోయి క్యాన్సర్ వచ్చి చచ్చిపోతుంటే శ్రీమతి సోనియా గాంధీ గారు ఆడబిడ్డలకు ఉచితంగా సిలిండర్ గ్యాస్ పొయ్యి ఇవ్వాలని పథకాన్ని ప్రవేశపెట్టింది. ఆ రోజు 400 రూపాయల సిలిండర్ ఉండే 12 నూర్లు చేసింది. కొనలేని పరిస్థితి. గ్యాస్ పొయ్యిలు సిలిండర్లు అటకెక్కి కట్టెల పొయ్యికి వస్తే మళ్ళీ సోనియమ్మ గ్యారంటీ కింద 500 రూపాయలకు సిలిండర్ ఇచ్చి ఇప్పటి వరకు మా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు 43 లక్షల కుటుంబాలకు 752.22 కోట్లు సబ్సిడీ చెల్లించింది అధ్యక్ష. అదేవిధంగా గృహజ్యోతి ఫామ్ హౌజులు ఉన్నోళ్లకు పెద్ద పెద్ద భూములు ఉన్నోళ్ళకు భూస్వాములకే ఉచితం కాదు, పేదవాడి ఇంటుల్లో వెలుగులు చూడాలి, వాళ్ళ కళ్ళల్లో ఆనందం ఉండాలి అని గృహజ్యోతి 200 యూనిట్లు ఉచితంగా 52,96,000 పేద మధ్యతరగతి కుటుంబాలకు ఇప్పటి వరకు 3,097 కోట్ల రూపాయలు 200 యూనిట్లు ఉచిత కరెంటు కోసం ఈ రాష్ట్ర ప్రభుత్వం నిధులు ఖర్చు పెట్టింది అధ్యక్ష. అదేవిధంగా చదువుకునే పిల్లల కోసం 39,000 ప్రభుత్వ స్కూలు కాలేజీలు విద్యా సంస్థలకు ఉచితంగా ఈరోజు మా ప్రభుత్వం విద్యుత్ ఇచ్చింది అధ్యక్ష. విద్యా సంస్థలకు ఉచితంగా విద్యుత్ ఇవ్వాలన్న సోయి వాళ్ళకు లేదు. ఈరోజు మేము వచ్చినాక పేద పిల్లలకు చదువుకోవడానికి మళ్ళా మాత్రం కంప్యూటర్లు స్క్రీన్లు టీవీలు అన్ని కొంటమని కమిషన్లు కొట్టేసి అవి కొన్నారు. కానీ అవి నడవడానికి ఇవ్వాల్సిన కరెంటు ఇవ్వకుంటుంటే ఇన్ని స్కూళ్ళకు ఉచితంగా కరెంటు మేమిచ్చినాం అధ్యక్ష, మా మంత్రివర్గం ఇచ్చింది అధ్యక్ష. అదేవిధంగా ఇందిరమ్మ ఇండ్లు డబుల్ బెడ్రూమ్ ఇండ్లు అన్నారు. ఏం మాట్లాడిండ్రు అధ్యక్ష ఆనాడు ఎలక్షన్ల ముందు? ఇందిరమ్మ ఇల్లు డబ్బా ఇల్లు, కాళ్ళు కొడుకు వస్తే యాడ్ ఉండాలి, కోడలు వస్తే కొడుకు కోడలు ఉంటే యాడ్ ఉంటారు, బిడ్డ అల్లుడు పండగ వస్తే యాడ్ ఉంటాడు, కాళ్ళు చాపుకుంటే కాళ్ళు బయట ఉంటాయి, గొర్రె పిల్లనో మేక పిల్లనో కుక్క పిల్లలు ఉంటే ఎడగట్టేసుకుంటారు, డబ్బా ఇల్లు వద్దు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ముద్దు అని పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. నేనేం చెప్పిన అధ్యక్ష, ఏడ ఇందిరమ్మ ఇల్లు ఉంటే గాడ మేము ఓట్లు అడుగుతాం, ఏడ డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఉంటే గాడ మీరు ఓట్లు అడుగుతుంది, మీకు 100 నియోజకవర్గాలలో డిపాజిట్ వస్తే ముక్కు నేలకు రాస్తా అని చెప్పిన. వాళ్ళు ఇంటికి పోయారు, మేము ఇక్కడికి వచ్చినాం. ఎన్ని మా పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ఆ శాఖ నిర్వహిస్తారు. ప్రతి నియోజకవర్గానికి 3,500, సిద్దిపేట సిరిసిల్ల గజ్వేల లాంటి నియోజకవర్గాలకు కూడా ఎక్కడ వివక్ష చూపించకుండా 3,500 ఇండ్లు ప్రతి నియోజకవర్గానికి 4,50,000 ఇండ్లు ఈరోజు మేము మంజూరు చేసినాం అధ్యక్ష. ఆ ఇండ్లల్లో ఇప్పటి వరకు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు 22,500 కోట్లతోని ఈ పథకాన్ని మొదలు పెడితే ఇప్పటి వరకు 5,100 కోట్లు ఎవ్వరు పని చేసుకుంటే వాళ్ళ ఖాతాలకు నగదు టకా టకామని పడేటట్టు, ఎక్కడ అవినీతి డబుల్ బెడ్రూమ్ ఇళ్లలో ఎంతమంది దళారులు ఉండరో, ఎన్ని లక్షల కోట్ల రూపాయలు చేతులు మారినవో ధైర్యం ఉంటే విచారణకు అడగమని చెప్పారు అధ్యక్ష. నిజాలు నిగ్గుదేల్చే పని మేము చేస్తాం. ఈరోజు ఎక్కడ కూడా చిల్లి గవ్వ లేకుండా నిజమైన పేదవాడికి ఈరోజు ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చి ఇప్పటికే 5,100 కోట్ల రూపాయలు పేదలకు చెల్లించినాం. ఆ ఇండ్లు గృహప్రవేశం చేసి వాళ్ళ దగ్గర కూర్చొని సహపంక్తి భోజనం చేసి వచ్చినాం అధ్యక్ష. మేము మా మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ఇతర మంత్రులతో కలిసి. వీళ్ళ అధ్యక్ష మాకు సవాల్ విసిరేది? వీళ్ళకి ఆ స్థాయి ఉందా మా ఎదురుగా నిలబడి మాట్లాడేటంత? వీళ్ళ మమ్మల్ని విమర్శించేది? అదేవిధంగా రైతు రుణమాఫీ 25,35,964 మంది రైతులకు 20,616 కోట్ల రూపాయల రైతు రుణమాఫీ 2 లక్షల రూపాయలు మొదటి సంవత్సరంలోనే చేసి రైతు రుణమాఫీ చేసి రైతులకు విముక్తి కలిగించి నిన్నగాక మన కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన నివేదికలో అతి తక్కువ అప్పులున్న రైతు రాష్ట్రం తెలంగాణ రాష్ట్రాన్ని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది అధ్యక్ష. అందుకే ఈరోజు ఇదే కాదు, రైతు భరోసా 1,52,00,000 ఎకరాలకు 70 లక్షల పైగా రైతులకు ఇప్పటి వరకు 18,000 కోట్ల రూపాయలు ఇచ్చినాం. రేపు 22 నాడు మళ్ళీ రైతు భరోసా కార్యక్రమాన్ని మొదలు పెట్టబోతున్నాం అధ్యక్ష. అదేవిధంగా సన్న ఓట్లకు బోనసు ఈ రోజుకు మా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు సన్న ఓట్లకు బోనసు ఇప్పటి వరకు 1,940 కోట్ల రూపాయలు ఇప్పటి వరకు చెల్లించిండ్రు అధ్యక్ష. ఇవి మా గ్యారంటీలు. ప్రజలు మమ్మల్ని నమ్మిండ్రు కాబట్టి
మాకు కంటోన్మెంట్ ఉప ఎన్నికలలో పట్టం కట్టిరు, జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలలో పట్టం కట్టిరు, సర్పంచ్ ఎన్నికలలో 66% సీట్లు ఇచ్చి పట్టం కట్టిరు, మున్సిపల్ ఎన్నికలలో 85 నుంచి 90% ఓట్లు ఇచ్చి పట్టం కట్టిరు. ఇది రెఫరెండం అన్నోళ్లకు ప్రజలు గుణపాఠం చెప్పిండ్రు. లోకసభలో మీకు గుండుసున్న ఇచ్చారు అధ్యక్ష. 2023 డిసెంబర్లో అధికారం పోయింది. 2024లో పార్లమెంటులో గుండుసున్న వచ్చింది. తర్వాత అసెంబ్లీలు, సర్పంచులు, మున్సిపల్ ఎన్నికల్లో ఇన్ని ఎన్నికల్లో ప్రజలు తీర్పిస్తే ఇది ప్రజల తప్పు, మేము మంచోళ్ళమే అని ముసిగేసుకొని వాళ్ళు ఇట్లా అబద్ధాలు చెప్పుకొని కాలం గడుపుతున్నారు అధ్యక్ష. ఇది ఏమీ ప్రయోజనం లేదు. వాస్తవాలను గుర్తెరగండి, భూమి మీదకి దిగండి దయచేసి. మీరు రాజులు కాదు, ఇది మీ రాజ్యము కాదు. ప్రజలు రాజులు. ప్రజలు తీర్పిచ్చి వాళ్ళ సేవకులను నియమించుకుంటారు. వాళ్ళకి సరైన విధంగా హామీలను అమలు చేసి గ్యారంటీలను అందిపుచ్చి నిరుద్యోగ యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు, విద్యార్థులకు చదువులు నాణ్యతతో కూడుకున్న, ఒకప్పుడు చదువే లేదు, ఈరోజు గ్రామాలకు చదువు వచ్చింది, కానీ ఆ చదువులో నాణ్యత లేదు, ఆ చదువులో నైపుణ్యం లేదు. నాణ్యత కలిగిన చదువు, నైపుణ్యంతో కూడుకున్న శిక్షణ ఈరోజు విద్యార్థులు ఆశిస్తారు. అందుకే నాణ్యతతో కూడుకున్న విద్య, బ్రేక్ఫాస్ట్తో పాటు ఉదయం బ్రేక్ఫాస్ట్, మధ్యాహ్నం లంచ్ కూడా ఇచ్చి నర్సరీ నుంచి 12th క్లాస్ వరకు తెలంగాణ ఎడ్యుకేషన్ పాలసీని అమెండ్ చేసి తద్వారా పేదలకు నాణ్యమైన విద్యను అందించాలని 12th పైన చదువుకునే వాళ్ళకు వృత్తి నైపుణ్యాన్ని ఇచ్చి బ్లూ కాలర్ జాబులు క్రియేట్ చేయాలని. వైట్ కాలర్ జాబులు మొత్తం పోతాయి, ఏ సునామీలో కొట్టుకుపోతారంటే ఈరోజు లక్షలాది మంది నిరుద్యోగ యువకులను బ్లూ కాలర్ జాబులు, బ్లూ కాలర్ అంటే మనకు ఫిట్టర్ కావచ్చు, ఎలక్ట్రీషియన్ కావచ్చు, ప్లంబర్ కావచ్చు, ఇలా చేతి వృత్తులతోని, అదేవిధంగా బ్యూటీ పార్లర్లు కావచ్చు, హెయిర్ కటింగ్ సెలూన్లు కావచ్చు, ఇలాంటి చేతి వృత్తి, కుల వృత్తి, వంటలు ఏ వచ్చి చేయదు అధ్యక్ష, మనుషులే చేయాలా, షెఫ్ అంటారు కదా. ఇట్లాంటివి ఎన్నో శిక్షణలు ఇచ్చి లక్షలాది రూపాయలు సంపాదించుకునే అవకాశం యువతకు కనిపించాలని ఈరోజు బ్లూ కాలర్ ఉద్యోగాలకు మా మంత్రివర్గం బ్రాండ్ అంబాసిడర్గా నిలబడాలని ఈరోజు మా ప్రయత్నం చేస్తున్నాం. ఆ ప్రయత్నాన్ని కూడా మీరు అభినందించకుండా మమ్మల్ని ఏదో విమర్శించాలని, గవర్నర్ గారిని అవమానించాలని వీళ్ళు ఈరోజు ఇట్లా ప్రయత్నం చేస్తారు అధ్యక్ష. రామాయణంలో మీకు తెలుసు, రావణాసురుడు సీతను ఎత్తుకపోయిన తర్వాత రాముడు ఎత్తుకుంటూ పోయి లంకకు చేరాలంటే వారధి కట్టాలన్నారు. వారధి కట్టడానికి సైన్యం కావాలి కదా. ఆనాడు వానరులందరూ కలిసి రాయి మోసి వారధి కడుతుంటే రాక్షసులు నవ్వుకున్నారంట. ఈ కోతులు చేసేది ఏంది, ఆ వారధి కట్టేది ఏంది, ఇలా బొంద ఇలా బోకేని. వారధి కట్టిండు, రాముడు దాటిండు, రావణాసురుడు చచ్చిండు, సీతమ్మ వెనక్కి వచ్చింది. ఇవాళ కూడా మేము విజన్ డాక్యుమెంట్ తయారు చేస్తే అయినట్టే, ఫ్యూచర్ సిటీ అంటే బోగస్ సిటీ అని, లేకపోతే అదేంది బ్యూటిఫికేషన్ అంటే లూటిఫికేషన్ అని ఇట్లా మాట్లాడే రాక్షసులందరికీ కూడా ఈ పాలసీ గుణపాఠం చెప్తుంది అధ్యక్ష. కళ్ళ ముందల చేసి చూపిస్తాం అధ్యక్ష, కళ్ళ ముందు చేసి చూపిస్తాం. ఆనాడు రామాయణంలో వానరులు వారధి గడుతున్నప్పుడు అపహాస్యం చేసిన రాక్షసులకు వాళ్ళ గురువైన రావణాసురుడికి ఏ శిక్ష పడ్డదో, రామబాణం దెబ్బకు ఏమి జరిగిందో ఈనాడు కూడా మా తెలంగాణ రైజింగ్ 2047ని వెకిలి చేష్టలతోని, చిల్లర మాటలతోటి చిన్న చేసి చూపించే ప్రయత్నం ఎవరైతే చేస్తుండ్రో ఆనాడు రావణాసురుడు రాక్షసులకు పట్టిన గతే ఈనాడు పడుతుంది. 2034కి ప్రణాళికలు వేసినాము. ఇంకా 8 సంవత్సరాలు మా చేతుల్లో ఉంది. 8 సంవత్సరాలు మొదటి విడతగా ప్రణాళికలు చేసినాము. 2029 ఎన్నికలు అనేది పాసింగ్ క్లౌడ్ మాత్రమే. ప్రజలు స్పష్టంగా నిర్ణయం తీసుకున్నారు. ఈ ప్రభుత్వమే, ఈ నాయకత్వమే, ఈ మంత్రివర్గమే 2034 వరకు కొనసాగుతుంది. ఈ విజన్ డాక్యుమెంట్ని అమలు చేస్తారు. తద్వారా $1 ట్రిలియన్ ఎకానమీకి చేరుకుంటారు. ఫస్ట్ ఫేజ్ ఆఫ్ రిఫార్మ్స్, ఫస్ట్ ఫేజ్ ఆఫ్ ప్లానింగ్ తోటి ఆర్థిక వ్యవస్థ బలోపేతమవుతుంది. తెలంగాణ నిరుద్యోగ యువకులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు వస్తాయి. ఈ ప్రాంతానికి పరిశ్రమలు వస్తాయి. ఈ ప్రాంతంలో వ్యవసాయం లాభసాటిగా మారుతుందని 4 కోట్ల తెలంగాణ ప్రజలు విశ్వసిస్తున్నారు. ఆ దిశగా నిరంతరం పనిచేస్తాం అధ్యక్ష. నేను గతంలో ఉన్న నాయకులకు విజనరీ అని నేను చెప్పుకోను, రైతు రాజునని నేను చెప్పుకోను, తెలంగాణ ఉద్యమకారునని నేను చెప్పుకోను. అంతంత పదాలు నేనేం చెప్పుకోను. నేనేం చెప్తా అంటే నేను హార్డ్ వర్కర్ని,
నేను కష్టజీవిని. నాకు తెలియంది తెలుసుకున్నది నేర్చుకున్నదాన్ని 10 మందికి పంచుతా. ఈరోజు మాట్లాడేటోళ్ళు అధ్యక్ష ఇవాళ ఆడ నెత్తి దూకుంటా నేను వార్డు మెంబర్ కాకుండా డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి మంత్రిని చేసిండు. ఇది మర్చిపోవద్దు. ఎవరి దయతోని మంత్రి అయినావు? డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి మంత్రిని చేశాడు. అంతకుముందు వార్డు మెంబర్ కూడా కాదు నువ్వు. ఆ వెనకాలు ఉన్నాయన ఎవరి దయతో ఎమ్మెల్యే అయ్యిండు? చంద్రబాబు నాయుడు కాళ్ళు పట్టుకుంటే ఎమ్మెల్యే అయ్యిండు సిరిసిల్ల నుంచి. ఆనాడు సుధాకర్ రావుకు తెలుగుదేశం టికెట్ ఇస్తే సీఎం రమేష్ను మభ్యపెట్టి ఆ బీఫామ్ను మాయ చేసి సొంత పార్టీలో కేకే మహేందర్ రెడ్డిని, తెలుగుదేశంలో సాటి కులస్తుడైన సుధాకర్ రావుని ఇద్దరిని మోసం చేస్తే సావు తప్పి కన్ను లొట్టబోయి చంద్రబాబు నాయుడు దయా దాక్షిణ్యంతో ఎమ్మెల్యే. వాళ్ళిద్దరు ద్రోహులు అధ్యక్ష. నేను సొంతంగా జడ్పీటీసీ గెలిచిన, నేను సొంతంగా ఎమ్మెల్సీ గెలిచిన అధ్యక్ష. ఆ తర్వాతనే రాజకీయ పార్టీలకు వచ్చిన. నేను స్వశక్తి పాలమూరు బిడ్డను. తట్ట పని, పార పని, మట్టి పని చేసి ప్రజల నుంచి ఎన్నిక వచ్చినోని. నాకు నీకు పోలికే ఉంది, పొంతనే ఉంది. నా కాలి గోటి కూడా సరిపోరు మీరు. మీ జీవిత కాలం ఊడిగం చేసిన పనికిరారు మా పాలమూరు జిల్లాకు. మీ నాయకుడిని నేను భుజాల మీద పోసి ఎంపీకి గెలిపించిన ఆయన పొత్తులో భాగంగా సిగ్గులేని మాటలు మాట్లాడతారు. కృతజ్ఞత అనేది ఒక పదం ఉంటుంది అధ్యక్ష. మానవ జన్మ ఎత్తినోడికి ఎవరికైనా కృతజ్ఞత అనే ఒక పదం ఉంటుంది. వాళ్ళ జాతిలోనే ఆ పదం లేదు అధ్యక్ష. 2009 ఎన్నికల్లో నేను ఎంబడుండి తిప్పి పొత్తులో భాగంగా, పొత్తు ధర్మంలో భాగంగా చంద్రశేఖరరావు గారిని ఎంపీగా మేం గెలిపించినాం అధ్యక్ష. పాలమూరు బిడ్డలము. పాలమూరులో ఊరు లేదు, పార్లమెంటులో నోరు లేదు. కానీ తెలంగాణ దెబ్బతినొద్దు అని, అస్తిత్వం దెబ్బతినొద్దు అని మేము గెలిపిస్తే అన్నం పెట్టిన మాకు సున్నం పెట్టిండ్రు అధ్యక్ష. మాకు చూరాల కానీ, లేకపోతే సుంకేష్ల కానీ, లేకపోతే పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలు కానీ, కల్వకుర్తి కానీ, భీమా కానీ, నెట్టంపాడు కానీ ఏ ప్రాజెక్ట్ అయినా 10 ఏళ్ళలో పూర్తి చేసిండ్రు అధ్యక్ష. ఇంతకంటే దుర్మార్గం ఉంటుందా? టెండర్లు పిలవాలి, కాంట్రాక్టులు ఇవ్వాలి, కమిషన్లు కొట్టాలి, బామార్దులు పంచుకోవాలి. ఇదేనా అధ్యక్ష? ఇదా వీళ్ళు చేసింది? దీని నిర్వాహకానికి మళ్ళీ గొప్పగా వచ్చి మాట్లాడతారు, అడ్డమాట మాట్లాడతారు. మీరు ఎంత అడ్డం మాట్లాడితే అన్ని పడతాయి. మర్యాదగా ఉంటే సాఫీగా సాగుద్ది. మర్యాదగా ఉండేది నేర్చుకుని బరాబర్ అయితే ఓ బరాబర్ అన్నందుకే అధ్యక్ష బరాబర్ అన్నందుకే తొక్కుకుంటా నెత్తి మీద కాలు పెట్టి తొక్కి ఇక్కడికి వచ్చిన అధ్యక్ష. అల్లా తప్పగా రాలే, అడుక్కొని రాలే, కాళ్ళు పట్టుకొని రాలే, నెత్తి మీద కాలు పెట్టి తొక్కి ఇక్కడికి వచ్చిన అధ్యక్ష. బరాబర్ మళ్ళా చూసుకుందాం. 29లో తొక్కకపోతే చూడండి, 29 మొత్తం కలిసి రాండి, మొత్తం కట్టగట్టుకొని రాండి. 29లో కూడా తొక్కకపోతే చూడు. ఇదేనా సవాల్ రాసి పెట్టుకోండి. ఇదేనా సవాల్ రాసి పెట్టుకోండి. ఎట్లా గెలుస్తారో నేను చెప్తా. అయ్యా అన్న ఇంట్లో పెట్టుకున్నాడు, బెడ్రూమ్లో పెట్టుకున్నాడు, మోసం చేసి నీ పక్కనే చేరిండ్రు. నేను పొడిస్తే పండుకున్నప్పుడు కిడ్నీలు అమ్ముకుంటే పోతావు అక్కనే. పోనీ ఎందుకు ఇప్పుడు అధ్యక్ష? అందుకే అధ్యక్ష నేను చెప్పదలుచుకున్నది ఒక్కటే అధ్యక్ష. తెలంగాణ అభివృద్ధి, ప్రజల భవిష్యత్తు, మా సంకల్పం ఏమిటన్నది నేను స్పష్టంగా ఈ సభా వేదిక నుండి వివరించాను. ఈ విజన్ కొద్దీ కూర్చోండి ప్లీజ్. హరీష్ రావు గారు కూర్చోండి. కౌశిక్ రెడ్డి గారు. ఏందులే అధ్యక్ష తెలంగాణ అభివృద్ధి, ప్రజల భవిష్యత్తు పట్ల మా సంకల్పం ఏమిటన్నది నేను స్పష్టంగా ఈ సభా వేదిక నుండి వివరించాను. ఈ విజన్ కొద్ది మందికి పాయిజన్గా మారి బాధ పెట్టవచ్చు. వాళ్ళ మానసిక పరిస్థితిని మరింత విషపూరితం చేయొచ్చు. అధికారం పోయిందన్న బాధ, వారసత్వంగా వస్తుందనుకున్న ముఖ్యమంత్రి పదవి దక్కకపోవడం వల్ల కొద్ది మందికి
ఈ విజన్ రుచించకపోవచ్చు. ప్రతిపక్షం అధికార పక్షాన్ని విమర్శించడం సహజం, కానీ వాళ్ళ విమర్శల పరిధి దాటి విషం కక్కుతున్నారు. తెలంగాణ ప్రజల కోసం వాళ్ళు కక్కే విషాన్ని నేను శివుడి లెక్క కంఠంలో దాచుకునే శక్తి నాకు మా మంత్రివర్గ సహచరులకు ఉంది. కాబట్టే ఇబ్బంది ఏమీ లేదు. కుంగి కృషించి నశించే వారిని ఎవరు మాత్రం కాపాడగలరు. అటువంటి వారికి ఆరోగ్యశ్రీలో కూడా ఇప్పటికి వైద్యం లేదు. దాన్ని చేర్చి వాళ్ళకు ఆ వైద్యాన్ని అందించాల్సిందిగా వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ గారికి విజ్ఞప్తి చేస్తున్నా. అధ్యక్ష, గవర్నర్ ప్రసంగంపై ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై నిన్న సిరిసిల్ల ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ కొన్ని విమర్శలు చేశారు. వాటిని చూసిన తర్వాత నాకు ఒక విషయం అర్థమైంది. వారి తండ్రి గారు ఆయనకు మాటలు, మూటలు, మాయ మాటలు, ఈ 3 విషయాలనే తారక మంత్రంగా నేర్పినట్టు ఉన్నారు. ఇచ్చిన హామీల విషయంలో ప్రజల్ని మోసం చేయడంలో డబుల్ త్రిబుల్ పిహెచ్డీలు చేసిన వీళ్ళు మా గురించి మాట్లాడే నైతిక అర్హత లేదు. అధ్యక్ష, వెనకటికి ఒక ఆయన అప్పులు ఎందుకు మిగిలాయరా అంటే ఎగ్గొట్టడం చేతగాక మిగిలిపోయినాయని. వాళ్ళు ఎగ్గొట్టిన అప్పులను ఈరోజు కట్టడానికే ఈరోజు మా పరిస్థితి ఈ పరిస్థితికి వచ్చింది. దాదాపుగా 8,11,000 కోట్ల రూపాయల భారాన్ని మోపి 11% పైగా వడ్డీల భారంతో మా నెత్తిన పెట్టిపోయినా భరిస్తూ ప్రజల సంక్షేమం, ఇచ్చిన మాట విషయంలో రాజీ పడకుండా కష్టపడటం మా నైజం. సుట్టమై వచ్చి దయ్యమై పట్టిండంటే వెనకటికి ఎవడు. అధ్యక్ష, సుట్టమై వస్తే దయ్యమై పట్టిండంట. తెలంగాణ ఉద్యమం పేరుతో అధికారంలోకి వచ్చిన ప్రజలను ఘోరంగా వంచిన వీళ్ళు మాకొచ్చి నీతులు చెప్తున్నారు. అధ్యక్ష, పాలకుండ దగ్గర అధ్యక్ష వెనకటికి ఎవరో అంట పాలకుండ దగ్గర దొంగపిల్లిని కాపలా పెట్టారట. పాలకుండ దగ్గర దొంగపిల్లిని కాపలా పెడితే పాలు కుండలు ఉంటాయి. అధ్యక్ష, వీళ్ళకు కూడా తెలంగాణ రాగానే అధికారాన్ని అప్పచెప్తే 10 సంవత్సరాలు తెలంగాణ మొత్తం దోసుకొని పంచుకొని తిని ఈరోజు తిన్నదరగకు వచ్చి ఇక్కడ లొలి పెడుతున్నారు. అధ్యక్ష, అందుకే అధ్యక్ష అందుకే ఇక్కడ మాత్రం పుత్రరత్నం గారు చిలక పలుకులు పలుకుతున్నాడు. 6 గ్యారంటీలలో ఒక్కటి తప్ప మేము అన్నీ అమలు చేస్తున్నాం. ఏ ప్రభుత్వానికైనా ప్రాధాన్యతలు ఉంటాయి. వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు పరివారం పలహారం వాళ్ళ వినాదం. మొత్తం తెలంగాణ మొత్తం వాళ్ళ పరివారానికి పలహారంగా మారింది. వాళ్ళ విధానం మాత్రం అదే. అధ్యక్ష, కానీ మేము మాత్రం ప్రతి క్షణం ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకునేందుకు పరితపిస్తున్నాం, ప్రయత్నం చేస్తున్నాం. 2 లక్షల రూపాయల రుణమాఫీ చేశాం. దీనికోసం ఏకంగా 21,616 కోట్ల రూపాయలు మేము చెల్లించినాం. సన్న బియ్యానికి బోనస్ ఇస్తున్నాం. ఏకకాలంలో ప్రతి రౌండ్ 9,000 కోట్ల రూపాయలు రైతు భరోసా పథకాన్ని అమలు చేస్తున్నాం. అదేవిధంగా అధ్యక్ష, ప్రభుత్వం పరిపాలన చెయ్యాలి. ప్రజలకు సమాజానికి సదుపాయాలు, మౌలిక సౌకర్యాలు కల్పించాలి. అంతేకాని ప్రజల వ్యక్తిగత జీవితాల్లోకి తొంగి చూడడం, ఎవరేం మాట్లాడుకుంటున్నారో దొంగచాటుగా వినడం చేయకూడదు. అటువంటి ప్రభుత్వాది నేతలు చరిత్రహీనులుగా మిగిలిపోతారు. ఇది మన కళ్ళ ముందే మనమే చూసిన సత్యం. సొంత ఇంటి ఆడబిడ్డ కూడా నా ఫోన్లు దొంగచాటుగా ఇన్నరని ఆరోపణ చేస్తుందంటే ఎంత నీచానికి దిగజారినరో ఈ ఒక్క ఉదాహరణ చాలు. అధ్యక్ష, అదేవిధంగా అధ్యక్ష, వాళ్ళ 10 ఏళ్ల కాలంలో రాష్ట్రంలో ఆడబిడ్డకు ఆత్మగౌరవం సంగతి దేవుడెరుగు, గుర్తింపే లేదు. ఆడబిడ్డల చీరల్లో సైతం స్కామ్లకు, కమిషన్లకు పాల్పడ్డారు. బతుకమ్మ చీరల కమిషన్లు కొట్టేసినాడు. తెలంగాణ రాష్ట్రంలో ఉండే ఆడపిల్లలకు పంచిన బతుకమ్మ చీరలలో కూడా కమిషన్లు కొట్టిన వాళ్ళు ఆ చీరలు ఒంటి మీద కట్టుకోకుండా పొలాల దగ్గర పిట్టలను బెదిరించడానికి కట్టుకున్న పరిస్థితులు ఆనాడు చూసినాం. ఈనాడు మేము 1,20,00,000 మంది ఆడబిడ్డలకు, తుమ్మలన్న 1,00,00,000 మంది ఆడబిడ్డలకే కదా చీరలు పంచింది. మన 1,00,00,000 మంది ఆడబిడ్డలకు
ఇందిరా మహిళా శక్తి చీరలు పంచితే పాలపిట్ట రంగులో ఈరోజు దసరా పండుగ నాడు పాలపిట్టలాగా మా ఆడబిడ్డలు ఆ చీరలు కట్టుకొని సభలకు సమావేశాలకు పండుగలకు వస్తుంటే చూడముచ్చటగా ఆడబిడ్డలు ఎంత ఆనందంగా ఉన్నారో మేము పంచిన చీరలతోని ఈరోజు ఈ సభ సజీవ సాక్ష్యం. మా సీతక్క మా మంత్రి సురేఖక్క కట్టుకున్నారు ఆ చీరలు. మా ఇంటి ఆడపడుచులు కూడా ఆ చీరలు కట్టుకునేంత గొప్పగా ఈరోజు పేదలకు ఈరోజు ఆడబిడ్డలకు అన్నగా సారె పెట్టిన పండుగ పూట చీర పెట్టిన దాన్నైనా వీళ్ళు అభినందించాలి కదా అధ్యక్ష. ఆడబిడ్డకు పెట్టిన చీర సారెతో సమానము, దాన్నన్నా అభినందించడానికి వీళ్ళకు ముందుకు రాలేదంటే వీళ్ళు ఎలాంటి మనస్తత్వం ఉన్నోళ్ళో ఒక్కసారి ఆలోచన చేయండి అధ్యక్ష. అదేవిధంగా 10 ఏళ్ల కాలంలో ఎక్కడైనా ఆడబిడ్డలు వ్యాపారాలలో వ్యవహారాలలో పరిపాలనలో కనిపించారా? ఇప్పుడు ఆడబిడ్డలు మగవాళ్ళతో సమానంగా అన్నింటా పోటీ పడుతున్నారు. మేము ప్రోత్సహిస్తున్నాం. మా దృష్టిలో వాళ్ళ దృష్టిలో ఆడబిడ్డలంటే వంటింటి కుందేళ్ళు. అందుకే పిల్లలను నా కోసం కన్నావా అని ఆయన గారు అవహేళన చేసిండు. ఇవాళ పిల్లలను కనండి, అధికంగా కనండి, బోనస్లు ఇస్తాము, ఆర్థిక సహాయాన్ని అందిస్తామని మేము విధానం తీసుకున్నాం. మంత్రిగా పనిచేసిన వ్యక్తి ఒక తల్లి నాకు 3-4 పిల్లలు ఉన్నారు, నాకు ఆర్థికంగా భారమైంది, కష్టమైంది, ప్రభుత్వాన్ని సహాయం చేయమని అడిగింది అధ్యక్ష. జన్వాడలో ఫామ్ హౌస్లో గుంట భూమి కూడా అడగలే ఆడబిడ్డ పాపం. ఎర్రవల్లిలో ఫామ్ హౌస్లో 2 గదుల డబుల్ బెడ్రూమ్ ఇల్లు కూడా అడగలే అధ్యక్ష. ప్రభుత్వ నిధుల నుంచి ఏదైనా సంక్షేమ పథకం ఇవ్వమంటే పిల్లల్ని నా కోసం కన్నవా అని ఆడబిడ్డల్ని అవహేళన చేసిన చరిత్ర, బస్సులో పోతుంటే బస్సులో పోయి ఆడపిల్లల్ని అవమానించిన చరిత్ర అధ్యక్ష. మేము ఈనాడు స్థానిక సంస్థలలో పోటీలో ఈరోజు ఇద్దరు పిల్లల నిబంధన ఉంటే తొలగించి పిల్లలని అధికంగా కనండి. తెలంగాణ సమాజంకు అవసరం ఉన్నది, దేశాన్ని నిర్మించాలంటే పిల్లలు పెరగాలి. ఈరోజు అని మేము ప్రణాళికలు తీసుకొచ్చి వాళ్ళ సంక్షేమం కోసం, వాళ్ళ అభివృద్ధి కోసం చదువులు కానీ అదేవిధంగా సంక్షేమ పథకాలను మేము తీసుకొచ్చి ఈరోజు మేము ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణాల కాడ నుంచి ఇవన్నీ చేస్తున్నాం. అయినా కించపరిచే విధంగా వాళ్ళు మాట్లాడుతున్నారు అధ్యక్ష. అహంకారాన్ని కూడా అద్దుంటుంది అధ్యక్ష. ప్రభుత్వాలు తప్పు చేస్తే ప్రశ్నించవచ్చు, అది ప్రతిపక్షం బాధ్యత. కానీ ప్రశ్నించడానికి అహంకారం ప్రదర్శించడానికి చాలా తేడా ఉంది. అది వాళ్ళకి ఎప్పటికీ అర్థం కాదు. ఎందుకంటే అహంకారం వాళ్ళ జన్మ హక్కు అనుకుంటారు. అహంకారం అనేది మా జన్మ హక్కు. వీళ్ళందరిని అవమానించడం కోసమే మేము పుట్టినాము, దైవాంశ సంభూతులం అని అనుకుంటారు అధ్యక్ష. ప్రజలు ఆగ్రహిస్తే ఈసారి అది కూడా ఉండదు అధ్యక్ష. ప్రజలు భూకంపం వచ్చే ముందు కూడా భూమి మొదట కొంత కంపిస్తుంది, కొంత సమయం ఇస్తుంది. రిక్టర్ స్కేల్ మీద మీరు ఎప్పుడైనా చూడండి, సర్దిద్దుకోమని. అట్లా సర్దిద్దుకోకపోతే ఆ భూకంపంలోనే కొట్టుకొని పోతారు అధ్యక్ష. ఇక్కడి నుంచి అక్కడికి మారిండ్రంటే భూకంపంలో వచ్చిన ప్రకంపన, ప్రజల కోపము కొంత మాత్రమే ప్రదర్శించారు. ఇప్పటికీ కూడా ఆలోచనలు కానీ అహంకారం కానీ మారకపోతే ప్రజలు అక్కడ కూడా ఉంచారు అధ్యక్ష. చరిత్రలో కనుమరుగైన పార్టీలను చాలా చూసినాం అధ్యక్ష. వీళ్ళేం అతీతులు కాదు. జనతా పార్టీ ఎంత గొప్ప పార్టీ, ఏడున్నది ఈరోజు. కాబట్టి వీళ్ళు ఏదో ఊహించుకుంటున్నారు మేము దైవాంశ సంభూతులం, మేము దేవుళ్ళమని. అయ్యా మీరు దోపిడీదారులు, దేవుళ్ళు అనే సంగతి చాలా దూరం. నోటిఫికేషన్లు మేము ఉద్యోగాలు ఇస్తే నోటిఫికేషన్లు మేము ఇస్తామంట. 10 ఏళ్ళు ఎందుకు పట్టింది అధ్యక్ష నోటిఫికేషన్లు ఇస్తే ఉద్యోగాలు ఇవ్వడానికి? 10 నెలల్లో మేము చేసిన పని 10 ఏళ్ళలో మీరు ఎందుకు చేయలేకపోయినరు? ఇప్పుడు మీరు అంటున్న నోటిఫికేషన్లు మీరు ఇచ్చినవే కదా. మీరు ఇచ్చిన నోటిఫికేషన్ల నియామకాలు మీరు ఎందుకు చేయకుండా పారిపోయినరు? 10 ఏళ్ళు ఉన్నారు కదా. మీరు ఇచ్చిన నోటిఫికేషన్లు మీరే నియామక పత్రాలు అందించుంటే ఆ నిరుద్యోగ యువకులు మీకే బ్రహ్మరథం పట్టేటోళ్ళు కదా. మీరు ఆ పేదల నిరుద్యోగ యువకుల యొక్క ఆవేదన, బాధను, దుఃఖాన్ని, ఆ తల్లిదండ్రుల యొక్క కష్టాన్ని మీరు అర్థం చేసుకోక వదిలేసినందుకు ఆ ఉద్యోగ నియామక పత్రాలు అందించింది మేము అధ్యక్ష. మీరు అసంపూర్తిగా వదిలేసిన అసమర్థులు కాబట్టి సమర్థవంతంగా నియామక పత్రాలను అందించి తెలంగాణ దేశానికి ఆదర్శంగా నిలబడ్డట్టు 1 సంవత్సరంలో 67,000 పైగా ఉద్యోగాలు ఇచ్చిన రాష్ట్రం, గొప్ప రాష్ట్రం, ఉద్యమ రాష్ట్రం తెలంగాణ. మీలాగా గాలికి వచ్చిన వాళ్ళం కాదు అధ్యక్ష. అందుకే చెప్తున్నా జాగ్రత్తగా మాట్లాడమని. అందుకే ఈ విధంగా అధ్యక్ష ఈ సభ సంస్కారానికి ఏంది, ఈ సభ సంస్కారాలకు దహన సంస్కారం చేశామని మాట్లాడుతున్నారు అధ్యక్ష. ఏ మొహం పెట్టుకొని మాట మాట్లాడుతున్నారు అధ్యక్ష? 10 ఏళ్ల కాలంలో ఈ శాసనసభలో ఎప్పుడైనా ప్రతిపక్షాన్ని మాట్లాడనిచ్చిండ్రా అధ్యక్ష? పెద్దలు జానారెడ్డి గారైనా మిత్రుడు బట్టి విక్రమార్క గారైనా నన్ను చూస్తేనే కాళ్ళలో వణుకొస్తుండే, వచ్చినప్పుడు ఎంబడెంబడే మార్షల్స్ ఎత్తుకుపోయి బయట వేస్తుండ్రి. ఎవరికన్నా ప్రతిపక్షానికి ఇచ్చిర్రా అధ్యక్ష ఎప్పుడైనా మాట్లాడడానికి?
ఇవాళ స్వేచ్ఛగా ఎన్ని మాట్లాడుతున్నారు అధ్యక్ష? ఒక్క రోజున ఎవరినైనా సస్పెండ్ చేసినావా అధ్యక్ష? వాళ్ళ వ్యవహార శైలి చూసినోడు అసలు ఉరిశిక్ష రాయాలి వాళ్ళ వ్యవహార శైలిని చూస్తే. అయినా మీరు భరించి మౌన మునిలాగా అక్కడ కూర్చొని మీరు విషయానికి రాండి అని పదే పదే విజ్ఞప్తి చేసి ఏది మాట్లాడినా కూడా అవకాశాలు ఇచ్చినాము. ఇది మా ప్రజాస్వామ్యం. ప్రజాస్వామ్య స్ఫూర్తిని మేము ప్రదర్శిస్తున్నాం. అందుకే ఆనాడు ఏం మాట్లాడిన పాపం కోమటిరెడ్డి వెంకటరెడ్డి సంపత్ కుమార్ శాసనసభ సభ్యత్వాన్ని రద్దు చేసిండ్రు అధ్యక్ష. ఇంతకంటే దుర్మార్గం ఈ దేశంలో ఎక్కడైనా జరిగిందా అధ్యక్ష? నేను మాదిగా ఉపకులాల వర్గీకరణ కోసం తీర్మానం పెట్టి అడిగితే నన్ను సండ్ర వెంకట వీరేన్ సంపత్ కుమార్ని ఎత్తి బయట పడేసిరు అధ్యక్ష. కానీ మేము వచ్చినాక ఇక్కడ కూర్చొని వాటి అన్నిటిని సర్దిద్దినాం అధ్యక్ష. అందుకే ఈరోజు నేను చెప్పదలుచుకున్నది ఒకటే అధ్యక్ష, నేను గర్వంగా చెప్తున్నా, మీ నాయకత్వంలో మేము శాసనసభ ఉన్నతిని గౌరవాన్ని నిలబెడుతున్నాం. ప్రతిపక్షం ఈరోజు సభలో మాట్లాడే పరిస్థితి 10 ఏళ్ల తర్వాత ఇప్పుడే తెలంగాణ సమాజం చూస్తుంది. సమస్యల పరిష్కారం కోసం ప్రతిపక్షాన్ని సలహాలు అడిగే ప్రభుత్వాన్ని తెలంగాణ సమాజం మొదటిసారిగా చూస్తుంది. ప్రతిపక్ష నాయకుడు కేసీఆర్ గారిని సభకు రావాల్సిందిగా ఆహ్వానిస్తున్న ప్రభుత్వాన్ని ఈరోజు తెలంగాణ సమాజం గమనిస్తుంది, చూస్తుంది. ఏ అంశంపైనైనా అర్థవంతమైన చర్చలకు ఆస్కారం ఇచ్చే ప్రభుత్వాన్ని తెలంగాణ సమాజం చూస్తుంది. రాచరికపు ఆలోచన ఆకాంక్ష ఉన్న వీళ్ళు మాకు సలహాలు ఇస్తే మాంసం తిని మధ్యలో మంత్రాలు చదివితే ఎట్లుంటుందో గట్ల ఉన్నది అధ్యక్ష ఈరోజు సభలో వీళ్ళ వ్యవహార శైలి. అందుకే అధ్యక్ష నేను తమరి ద్వారా విజ్ఞప్తి చేసేది, సూచన చేసేది, వయసు ఉంది కాబట్టి ఓపిక ఉండాలి. ఓపుకుంటే అవకాశాలు వస్తాయి. ఓపికతో పాటు ప్రవర్తన కూడా మార్చుకోవాలి. ఇదే మీ తాత ముత్తాతల ఆస్తి కాదు. ఈ కుర్చీ అనేది ప్రజలు ఇస్తే వచ్చేది. ప్రజలు ఆశీర్వదిస్తే మనం ఇక్కడ కూర్చుంటాం. అందుకోసమని ఈరోజు నేను వాళ్ళకి చేసే సూచన ఒక్కటే, ఎప్పుడు ఏది కావాలంటే అప్పుడు అది మాట్లాడతాం. నరం లేని నాలుక కాబట్టి ఎటైనా తిప్పుతామని మాట్లాడితే ప్రజలు అందరూ గమనిస్తూనే ఉండరు. అందుకోసమని ఇవాళ అధ్యక్ష గవర్నర్ గారి ప్రసంగానికి ధన్యవాదాలు తెలుపుతారు ప్రతిపక్షం అని మేము భావించినాము. ధన్యవాదాలు తెలిపే సంస్కారం వాళ్ళకు లేకపోయినా నేను సభ్యులందరినీ గవర్నర్ గారి ప్రసంగానికి ఏకగ్రీవంగా ధన్యవాదాలు తెలిపి వారి ప్రసంగాన్ని ఆమోదించి తెలంగాణ పేద ప్రజల కోసం, తెలంగాణలో ఉండే దళితులు, గిరిజనులు, ఆదివాసీలు, బలహీన వర్గాలు, మైనారిటీలు, మహిళలు, నిరుద్యోగ యువకులు, విద్యార్థులు, కార్మికుల, కర్షకుల కోసం ప్రణాళిక సిద్ధం చేసి తెలంగాణను బంగారు తెలంగాణగా మార్చి తెలంగాణ పునర్నిర్మాణంలో భాగస్వాములు కావడానికి 2034లో $1 ట్రిలియన్ ఎకానమీ ఈ మంత్రివర్గము, ఈ సభలో ఉన్న సభ్యులందరూ కలిసి వస్తారు.